ఒకవైపు ప్రభాస్, అల్లు అర్జున్ టెరిఫిక్ లైనప్తో పాన్ ఇండియాను షేక్ చేస్తుంటే RRR హీరోలు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చేతిలో ఒక చిత్రం, ఆ తర్వాత చేయాల్సిన చిత్రం కాన్సెప్ట్తో చరణ్, తారక్ ముందుకెళ్తున్నారు. అరడజను చిత్రాలకు తగ్గకుండా అల్లు అర్జున్, ప్రభాస్ కొత్త సినిమాల లైనప్తో కళకళలాడిపోతున్నారు. మరోవైపు ఎన్టీఆర్, చరణ్ మాత్రం కాస్త స్లో అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ప్రశాంత్ నీల్ మూవీ ఉంది. ఈ సినిమా తరువాత దేవర సీక్వెల్ చేస్తానంటున్నాడు. ఇక రామ్ చరణ్ సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ కావడం ఆలస్యం. ఎప్పటి నుంచో సుకుమార్తో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ను పట్టాలెక్కిస్తాడు. ఆ తరువాత ఏంటి అంటే ప్రస్తుతానికి ఫిక్స్ కాలేదు అంటున్నాడు. పాన్ ఇండియా హీరోల ప్లానింగ్ ఇలా ఉంటే టాలీవుడ్ టాప్ సీనియర్స్ తమదైన లైనప్తో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా వెంకటేష్ లైనప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ముందు సంక్రాంతికి వస్తున్నాం. రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ గారితో మల్టీస్టారర్ 2కు 2 బ్లాక్ బస్టర్ కావడంతో వెంకీ జోరు మామూలుగా లేదు. ఇప్పుడు ఏకంగా 7 చిత్రాలు లైన్లో పెట్టాడు విక్టరీ. ఇందులో ఆల్రెడీ ఆడియన్స్ కు తెలిసినవి ఒకటి త్రివిక్రమ్ మూవీ, మరొకటి రావిపూడితో సంక్రాంతికి రిలీజ్ చేసే సినిమా. ఇవి కాకుండా దృశ్యం 3 తెలుగు వెర్షన్ లో వెంకీ నటించాల్సి ఉంది. అలాగే తన కోసం సీనియర్ డైరెక్టర్స్ వినాయక్, సురేందర్ రెడ్డి రెడీ చేసిన స్టోరీస్, ఇక తరుణ్ భాస్కర్, అనుదీప్ సిద్ధం చేస్తున్న కథల్లో వెంకీ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. రానున్న 3 ఏళ్లు విక్టరీ వెంకటేష్ ఫుల్ బిజీగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.